సార్ నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు రాములు సార్. ఏ ఊరు? చిన్ననందియమ్మ. ఓకే. మండలం? కోడంగల్. ఏ జిల్లా? వికారాబాద్ జిల్లా. ఓకే. ఎన్ని ఎకరాలు పత్తి సేద్యం చేస్తున్నారు మీరు? నేను ఒక 50 ఎకరాలు చేస్తున్నాను. 50 ఎకరాలు చేస్తున్నారు. 50 ఎకరాలకు ఫస్ట్ స్ప్రే ఏం పిచికారీ చేశారు? ఏం చేసిన అంటే పికప్ చేసిన ఫస్ట్. ఓకే. మంచిగా ఇది అనిపించింది. కొంచెం నల్లి అది లేకుంటే ఇప్పుడు అర్జున్ రాడా చేసిన. ఓకే. అర్జున్ రాడా కొట్టి వాళ్ళకి ఎన్ని రోజులు అండి? 5 రోజులు అయింది సార్. 5 రోజులు అవుతుంది. 5 రోజులు అయింది. నల్లి ఏమైనా పురుగు లేకుంటే కూడా మంచిగా చచ్చిపోయింది. ఓకే. బాగుండదు. బాగుంది. బాగుందంటే మీకు ఏమనిపించింది? నాకు మండ ఇట అంతా సాపు ఇప్పుడు నీట్ గా అయింది. బలం మందు లేక ఎరుపుదన్నింది అంతే అంతే అంతే. బలం పోసలేను, ఒకటేసారి పోసిన బలం. ఓకే. చేను అయితే తన్నేసింది. చేను మంచిగా హైట్ పెరిగింది, రెబ్బ కట్టింది. ఇప్పుడు ఓన గురించి చూసుకుంటూ ఉంటాం అనుకో. ఓన వాడానంటే మందు పోసి ఇడిస్తే డిఏపి అది వస్తే మళ్ళా పచ్చదనం వస్తుంది. ఇప్పుడు కొట్టక ముందు కొట్టిన తర్వాత ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉండదు సార్. చాలా తేడా ఉండదు. కొమ్మలు సైడ్ కొమ్మలు వచ్చినాయి, హైట్ పెరిగింది, పెంపుదల అయింది. మంచిగా పసుకిలా పూతలు దగ్గరగా వస్తున్నాయి. పూతలు కూడా బాగా వచ్చినాయి సార్. ఓకే. ఇగో పూతలు కూడా బాగా వచ్చినాయి. పూత కూడా మండకు మంచిగా వస్తుంది. మీరు 50 ఎకరాల రైతు సేద్యం చేస్తున్నారు. చాలా పెద్ద రైతు. మిగతా చిన్న రైతుల్ని పెద్ద రైతులు అందరినీ అర్జున్ రాడా వాడుకోమని చెప్తారు? వాడుకోమంటని చెప్తా సార్. ఎందుకు చెప్తారు మీరు? ఎందుకంటే నాకు మంచిగా పని చేసింది, మీరు కూడా వాడుండి, నాది చూసి కూడా మీరు వాడుండి అంటని చెప్తారు. ధైర్యంగా చెప్పొచ్చు రైతు సోదరులకు? ధైర్యంగా చెప్పొచ్చు సార్. ఇక్కడ మంచిగా ఉండదు కదా సార్. అవును. భయం ఏం లేదు కదా. అవును. మంచిగా లేకపోతే నేను అసలు ఇటు వద్ద కూడా ఉన్నాను. ఓకే. ఇది 50 ఎకరాల కాటన్ వేసిన రైతు అర్జున్ రాడా వాడిన రైతు యొక్క అనుభవం.